హాయ్ అండి. ఇక్కడ నేను తోటాకుతో పప్పు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ పెసరపప్పు, కందిపప్పు కడిగేసి నానబెట్టుకున్నాననమాట. దీన్ని ఇట్లా కుక్కర్‌లో వేసేసుకున్నాను. పెసరపప్పు, కందిపప్పు కలిపి వేస్తే టేస్ట్ బావుంటుందని నేను ఎక్కువ భాగం పెసరపప్పు, కొంచెం కందిపప్పు తీసుకున్నాను. సో, దానికి పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, టమాటాలు, ఎర్రగడ్డలు సన్నగా తరిగేసి ఆకు కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాననమాట. ఇప్పుడు కుక్కర్‌లో మనము కందిపప్పు, పెసరపప్పు వేసాం కదా! దాంతో పాటు ఈ టమాటాలు, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, ఎర్రగడ్డ వేసేసుకుంటున్నాను. సో, ఆకు కూడా సన్నగా తరిగేసానండి. కడిగేసి ఫస్ట్ దాని ఇసక అట్లా ఏమన్నా ఉంటుంది కదా! సో, దానికోసం తోటాకుని బాగా సన్నగా తరిగేసుకున్నాను. వీళ్ళకి మా ఇంట్లో పప్పు ఎలా ఉండాలంటే నున్నగా ఉండాలి. మధ్యలో ఏం కనపడకూడదు. సో, అందుకని దాన్ని సన్నగా తరిగేసాను. అన్ని ఐటెమ్స్‌ని సన్నగా తరిగేసే వేసుకుంటాను. దీంతో పాటు కొంచెం చింతపండు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసేసి ఇంకా ఉప్పు వేయనండి నేను. ఉప్పు వేస్తే త్వరగా ఉడకదనేసి ఫస్ట్ నేను ఇట్లా కుక్కర్‌లో పెట్టి ఒక 5, 6 విజిల్ వచ్చిన తర్వాత కల్లుప్పు వేసుకుంటాను. ఇప్పుడు వేయట్లేదు. పసుపు, ధనియాల పొడి, చింతపండు, నీళ్లు వేసేసి పెట్టేస్తాననమాట. ఒక 5 విజిల్లు వస్తే బాగా మెత్తగా ఉడికిపోతుంది. టేస్ట్ సూపర్‌గా ఉంటుందనమాట. ఇది వచ్చేసి సంగట్లోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా చాలా బావుంటుంది. మా ఇంట్లో రెగ్యులర్‌గా చేసేది అందరూ చేస్తారు. కానీ పెసరపప్పు వేస్తే కొంచెం బావుంటుంది టేస్టు. నేను ఫస్ట్ నానబెట్టడం అదో చిన్న టిప్. నానబెట్టి చేస్తే కూడా బావుంటుంది. సో, ఇట్లా ఒక 5 విజిల్లు వచ్చినాక తీసేస్తే చూడండి పప్పు బాగా ఉడికిపోయింది. దాంట్లో ఉన్న వాటర్ కొంచెం వంపేసుకొని ఇంకా ఎనిపేసుకోవడమే. పప్పు కర్ర తీసుకొని ఎనిపేసుకోవడం. మెత్తగా ఎనిపేసుకున్నాం అనుకో ఎంత ఎనిపితే అంత బావుంటుంది టేస్ట్. పప్పు అంతా ఉడికిపోతేనే ఎనపడానికి ఈజీగా ఉంటుంది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు కల్లుప్పు వేసేసాను నేను. కల్లుప్పు కూడా వేసి ఇప్పుడు ఎనిపేసుకుంటానన్నమాట. వాటర్ అంతా వంపేసాను. ఆ వంపిన వాటర్ ఏం పడేయనండి. ఇట్లా పప్పు ఎనిపేసిన తర్వాత మళ్ళీ పప్పులోనే వేసేస్తాను ఆ వాటరు. టేస్ట్ అయితే చాలా 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 బావుంటుంది. కొంచెం పప్పు ఆకు ఇలా మనకి సప్పగా ఉంటుంది. మన గోంగూర అనుకోండి పులుపు తెలుస్తుంది. ఈ తోటాకు సప్పగానే ఉంటుంది. కొంచెం పులుపు కారం పడితేనే టేస్ట్ బావుంటుందన్నమాట. చూడండి మెత్తగా ఎనిపేసుకున్నాను. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఉప్పు వేయలేదు కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. సో, జస్ట్ అట్లా పప్పు కర్రతో ఎనిపేసుకుంటే ఈ స్టేజ్‌కి ఇలా వస్తుందనమాట. ఇప్పుడు నేను కొంచెం తెల్లగడ్డ చిత్తగొట్టేసుకొని ఆనియన్ సన్నగా తరిగేసుకున్నాను. సో, దాంతో పాటు 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, ఇంగువ అనమాట. ఇట్లా ప్యాన్‌లో ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం ఆవాలు వేశాను. ఆవాలు వేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను చెప్పాను కదా! ఆనియను, తెల్లగడ్డ, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. పోపు ఎక్కువ మాడిపోకుండా లైట్ రోస్ట్ చేసేసుకొని ఇంకా ఆల్రెడీ మనం ఎనిపేసుకున్న పప్పు వేసుకోవడమే. సంగటికైతే నెక్స్ట్ లెవెల్ బావుంటుంది. సంగటి కూడా ఎలా చేయాలో మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను ఈజీ ప్రాసెస్‌లో. చాలా స్ట్రెంథనింగ్ ఫుడ్ కూడా సంగటి అనేది జొన్న సంగటి, సద్ద సంగటి, రాగి సంగటి ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. చూడండి ఇట్లా ఆనియన్ ఇవన్నీ వేసేసి కొంచెం ఎండుమిర్చి, తర్వాత తెల్లగడ్డ ఫ్లేవర్ చాలా బావుంటుందండి పప్పులో. నేను ఎక్కువ తెల్లగడ్డ వాడతాను. ఆల్రెడీ పప్పులో వేస్తాను. మళ్ళీ ఇప్పుడు తిరగమాతలో కూడా వేస్తున్నాను. టేస్ట్ చాలా బావుంటుంది. ఫ్లేవర్ బావుంటుంది. సో, ఇప్పుడు తెల్లగడ్డ, కొంచెం ఇంగువ అయితే నేను ఇప్పుడు వేయను. ఇప్పుడు వేస్తే మాడిపోయి చేదు వచ్చే అవకాశం ఉంటుంది. సో, నేను వన్స్ పప్పు పోపులో వేసేసిన తర్వాత పప్పులో వేసేసి కాసేపు ఉడికిస్తాననమాట. సరిపోతుంది. అన్నంలోకి వేడిగా సైడ్ డిష్‌గా మనం ఏమన్నా ఆమ్లెట్ గానీ, చికెన్ ఫ్రై గానీ, పొటాటో ఫ్రై గానీ అలా పెట్టుకుంటే కాంబినేషన్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో, రెగ్యులర్‌గా నేను చేస్తాను. చాలా బాగా వస్తుంది. సో, అందుకే ఒక చిన్న వీడియో పెడదామని మీకు వీడియోలో చేసి చూపిస్తున్నాను. వెజ్ వాళ్ళకైతే పొటాటో ఫ్రై గానీ, ఇంక ఏ ఫ్రైతో అయినా చిక్కుడుకాయ తాలింపు అట్లా ఏదైనా పెట్టుకున్నా బావుంటుంది. నాన్ వెజ్ వాళ్ళకైతే ఆమ్లెట్ గానీ, చికెన్ ఫ్రై గానీ వాటితో గానీ బావుంటుందనమాట. సో, ఇట్లా ఎనిపేసిన పప్పు వేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసేసుకున్నాను. ఇంగువ ఫ్లేవర్ బావుంటుందన్న ఉద్దేశంతో. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఖచ్చితంగా వేయాలని ఏం కాదు. మా ఇంట్లో తింటారు కాబట్టి ఇంగువ వేసుకుంటున్నా నేను. ఇట్లా బాగా కలబెట్టేసినాం అనుకోండి పప్పు రెడీ అయిపోయింది చూడండి. ఎక్కడ మనకు ఏది కనపడకుండా టమాటాలు కానీ ఏమి కనపడకుండా మెత్తగా ఎనిపేసుకున్నాము. ఇట్లుంటేనే మా ఇంట్లో తింటారండి. సో, నేను అందుకోసమే ఎక్కువ నున్నగా చేసుకుంటాను పప్పు. కొంచెం తొక్కగా ఉంటే మా ఇంట్లో ఇష్టపడరు. అన్నీ ఏరేస్తారు పక్కన. సో, అందుకని ఇప్పుడు ఇంగువ కూడా వేసేసాను కదా! బాగా కలబెట్టుకొని సిమ్‌లోనే పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవడమే అండి. చాలా బావుంటుంది. అదన్నమాట పప్పు చేసే విధానము. పెసరపప్పు వేసుకుంటే నున్నగానే అయిపోతుంది. సో, అందుకోసమని నేను మోస్ట్‌లీ పెసరపప్పు తీసుకుంటే పైగా ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి చలువ కాబట్టి పెసరపప్పే ఎక్కువ వాడితే మంచిదన్నమాట. కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్ మీకోసం నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇదన్నమాట మా తోటాకు పప్పు. లంచ్‌కి, డిన్నర్‌కి ఇదే చేసేసాను. మా పిల్లలకి వేడి వేడి రైస్‌లో అప్పలంతో పాటు చేసి పెట్టాను. అప్పలం, వడియాలంటే ఇష్టం వాళ్ళకి కాంబినేషను. సో, అలా చేశాను. బాయ్ ఫ్రెండ్స్.